Hello friends, welcome to Can Institute. RRB, NTPC and Group D ఎగ్జామ్ బేస్ చేసుకొని మన యూట్యూబ్ ఛానల్లో డైలీ కూడా ఒక టాపిక్ని మనం డిస్కస్ చేస్తున్నామండి. అందులో భాగంగానే ప్రీవియస్ క్లాస్లో మనం మెన్సురేషన్ యొక్క కాన్సెప్ట్ అండ్ బేసిక్ ఫార్ములాస్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. సో ఈరోజు ఏంటంటే ఆ మెన్సురేషన్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అనేవి మీరు ఈరోజు యూట్యూబ్ ఛానల్లో చూడబోతున్నారు. మన కీర్తిశేషులు బి చిట్నాయుడు సారు గారు చెప్పినటువంటి ఈ మెన్సురేషన్ యొక్క ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈరోజు మీ ముందు మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోని చూసి మీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండ్ గ్రూప్ డి ఎగ్జామ్లో ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకు ఆర్ఆర్బి ఎగ్జామ్లో ఎక్కువగా వచ్చే స్కోరింగ్ ఉన్న టాపిక్ ఏదంటే మెన్సురేషనే. మీకు అర్థమెటిక్ విభాగంలోనే అత్యధిక మార్కులు వచ్చే భాగం ఏదంటే మెన్సురేషన్. ఈ మెన్సురేషన్ టాపిక్ని మన చిట్నాయుడు సారు అత్యద్భుతంగా చెప్పడం జరిగింది. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఆర్ఆర్బికి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఈ వీడియోని చూసి వినియోగం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి చిట్స్కెన్ యాప్ని పర్చేజ్ చేసుకోమని. ఎందుకంటే చిట్స్కెన్ యాప్లో హై లెవెల్ అథమెటిక్, రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ అనేవి మన చిట్నాయుడు సార్ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడం జరిగిందండి. మన రెండు రాష్ట్రాల్లో ఎవరూ చెప్పనంత విధంగా అద్భుతమైన షార్ట్ కట్స్తో, అద్భుతమైన కాన్సెప్ట్తో ప్రతి టాపిక్ని కూడా జీరో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్పినటువంటి ఒకే వ్యక్తి బి చిట్నాయుడు సార్. సో అటువంటి వ్యక్తి యొక్క క్లాసులు కానీ మీరు వింటే ఖచ్చితంగా రైల్వేలో ఉద్యోగం సాధించడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. సో ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరికైనా తెలియని వాళ్ళకు ఉంటే మీ అందరు ఫ్రెండ్స్ అందరికి చెప్పండి చిట్స్కెన్ యాప్ని పర్చేజ్ చేసుకోమని. చిట్స్కెన్ యాప్ ఇంట్లో మనకి అథమెటిక్ అండ్ రీజనింగ్ టోటల్గా అన్ని టాపిక్స్ ఉన్నాయండి. మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే సరిపోతాయి. గ్రూప్ డి నుంచి గ్రూప్ ఏ వరకు, స్టేట్ నుంచి సెంట్రల్ వరకు ఏ ఎగ్జామ్ రాసుకున్నా సరే మనకి చిట్స్కెన్ యాప్లో మీకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ అథమెటిక్ రీజనింగ్ సంబంధించి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా సరే మన చిట్స్కెన్ యాప్లో వీడియోస్ చూస్తే చాలు, ఇంకెవరి వీడియోస్ అవసరం లేదు మనకి. సో మనకి ఈ చిట్స్కెన్ యాప్లో అథమెటిక్ రీజనింగ్ ఓన్లీ 700 రూపీస్ మాత్రమే. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇంత తక్కువగా ఎవరు ఇవ్వరు. ఎందుకంటే చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు ఉంటాయండి. మన చిట్నాయుడు సార్ అద్భుతంగా చెప్పారు బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు. సో అతి తక్కువ ధరకే మీ ముందుకు తెస్తున్నాం. సో ప్లీజ్ డౌన్లోడ్ చిట్స్కెన్ యాప్. ఇందులో అథమెటిక్ రీజనింగ్ ఓన్లీ 700 రూపీస్ మాత్రమే. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ మనకి ఆర్ఆర్బిలో ప్యూర్ మ్యాథ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంతమంది ప్యూర్ మ్యాథ్స్ అంటే భయం. సో ఆ ప్యూర్ మ్యాథ్స్ అభ్యర్థులకి ఆ భయాన్ని తొలగించే ఒకే వ్యక్తి ఎవరంటే చిట్నాయుడు సార్. సో ప్రతి ఒక్క ప్యూర్ మ్యాథ్స్ అభ్యర్థి కూడా ఇక్కడ ఏంటంటే ప్యూర్ మ్యాథ్స్ చిట్నాయుడు సార్ క్లాస్ అనేది ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్ ప్యూర్ మ్యాథ్స్ స్టూడెంట్ అని కాదు, వాళ్ళిద్దరికి తెలియనటువంటి షార్ట్ కట్స్ అనేది ఇందులో చెప్పడం జరిగింది. సో మన చిట్స్కెన్ యాప్లో ప్యూర్ మ్యాథ్స్ కానీ మీరు వింటే ఇక్కడ మ్యాథ్స్ అభ్యర్థ లేదా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అనేది ఇక్కడ సంబంధం ఉండదు. ఇద్దరే తెలియనటువంటి ట్రిక్స్ అనేవి మన యాప్లో ఉంటాయి సార్ చెప్పినవి. సో ఎందుకంటే మనకు ఆర్ఆర్బిలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్యూర్ మ్యాథ్స్ అనేది. అథమెటిక్ రీజనింగ్ అందరూ చేస్తున్నారు, కానీ ప్యూర్ మ్యాథ్స్కి వచ్చేసరికి స్కోరింగ్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ వాడికి ఎక్కువ వస్తున్నాయి, ప్యూర్ మ్యాథ్స్ తక్కువ వస్తున్నాయి. సో మ్యాథ్స్ వాడు కూడా ఎక్కువ వస్తాయంటే ఆడు ఇన్ టైంలో చేయాలండి, ప్రాసెస్ చేసుకుంటూ అవ్వదు. సో ఇక్కడ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే మన చిట్నాయుడు సరే క్లాసులు కానీ వింటే ఖచ్చితంగా నువ్వు వితిన్ 30 సెకండ్లో చేయగలుగుతావు. ఇక్కడ ఆన్సర్ చేయడం కాదు, వితిన్ టైంలో చేస్తేనే నీకు జాబ్ వస్తుంది అనమాట. ఓకేనా, ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మన చిట్స్కెన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందులో అథమెటిక్ రీజనింగ్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ని పర్చేజ్ చేసుకోండి. ఈ సమాచారాన్ని అంతా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఈరోజు మనం మెన్సురేషన్ ప్రాక్టీస్ బిట్స్ అనేవి మన చిట్నాయుడు సార్తే చెప్పబడినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఈరోజు మనం అప్లోడ్ చేయబోతున్నాం. సో అందరూ కూడా ఈ క్లాస్ విని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, స్టార్ట్ ది క్లాస్. రైట్, చూడండి
ఏరియాస్ నుంచి మెన్సేషన్ లో ఏరియాస్ నుండి ఎస్ఐలో 8 బిట్స్ పడతాయి, సిసాట్ లో ఖచ్చితంగా 2 బిట్స్ పడతాయి, ఎస్ఎస్సిజిఎల్ లో 8 బిట్స్ పడతాయి, ఆర్ఆర్బిలో 2 బిట్స్ పడతాయి. చాలా పెద్ద చాప్టర్ ఇది, చాలా జాగ్రత్తగా చేయాలి. మనం ఇప్పుడు కొత్త ఆర్ఎస్ అగర్వాల్, న్యూ ఆర్ఎస్ అగర్వాల్ పేజ్ నెంబర్ 689 ఎగ్జాంపుల్ 1 69 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అన్ని చెప్తాను. ఫస్ట్ రెక్టాంగిల్ గురించి ఇచ్చాడు. రెక్టాంగిల్ ఏరియా ఎల్బి, పెరిమీటర్ 2 బి, డయాగ్నల్ రూట్ ఓవర్ L² + B². అలాగే మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిపుల్స్ కూడా రావాలి. ఇది మీకు చెప్పాను ఆల్రెడీ. 3 4 5 గుర్తున్నాయి కదా, 3 4 5 5 12 30 7 24 25 9 40 41 11 60 61 8 15 17 అవి రావాలి బాగా. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఫైండ్ ద మాక్సిమం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ on the perimeter of a rectangle garden whose length and breadth are 100 meters and 50 meters. Length ఏమో 100, breadth ఏమో 50. నీకు డయాగ్నల్ ఫార్ములా ఏంటి ఇచ్చాము, రూట్ ఆఫ్ L² + B². 100² 10,000, 50² 2,500, 12,500. ఓకే, మరి దీన్ని ఎలా చేస్తామంటే 125ని 25 × 5 × 100, 25 √ 5, 100 √ 10 into √5. √5 వాల్యూ 2.2. ఇక్కడ వేస్తాను. 5 × 10 × 2.236. 5 × 22.36. 5 6 are 33. 5 3 are 15 + 3 18 1. 5 2 10 + 1 11 1. 10 + 1 11. So 111.8. Right up. Next. చూడండి, if one side of the rectangular field is 15 meters and its diagonal is 17 meters, find its area. Rectangular field one diagonal, one side 15 కదా, length is equal to 15, diagonal is equal to 17. అప్పుడు చూసుకోండి జాగ్రత్తగా, మనం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిపుల్స్ 8 15 17. 15 17 ఉన్నాయి కాబట్టి బ్రెడ్త్ 8 అయిపోద్ది. మరి ఏరియా ఎల్బి 15 × 8, 15 8s are 120. That's all. Answer is 120. ఓకే, చూడండి, a lawn is in the form of a rectangular having its sides are in the ratio 2:3. Its area is 1/6 hectares. Find its length and breadth. ఒక లాన్ అనేది రెక్టాంగిల్ షేప్ లో ఉంది, దాని లెంత్ బ్రెడ్త్ లో 2:3 రేషియోలు ఉన్నాయి. దాని ఏరియా 1/6 హెక్టార్స్ అయితే లెంత్ బ్రెడ్త్ అంత అడిగాడు. ఎప్పుడైనా నిష్పత్తి రేషియోలో ఉంటే లెంత్ ఈజ్ ఈక్వల్ టు 2x, breadth is equal to 3x, area is equal to 1/6 hectares. ఒక హెక్టార్ is equal to 10,000 square meters. Length 2x, breadth 3x. 1/6 × 10,000. 2 3s are 6x² is equal to 1/6 × 10,000. ఓకేనా, ఈ 6 పట్టుకొచ్చేయాలి. x² is equal to 1/36 × 10,000. మరి x is equal to 10,000 √ 100, 36 √ 6. ఇది x వచ్చింది. లెంత్ 2x, 2 × 100/6, 2 3s are 100/3. మరి బ్రెడ్త్
3x, 3 into 100 by 6, 3 2s are 250s. Okay, now right? Okay, right up. Next question. Right, చూడండి ఎగ్జాంపుల్ 4 చాలా కష్టమైన లెక్క ఇవి, ఇంపార్టెంట్ కూడా. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ కార్పెటింగ్ ఏ రూమ్ 13 meters by 9 meters with a carpet of 75 centimeters wide at the rate of 12 rupees 40 paisa per square meter అన్నాడు. దీని మీనింగ్ ఏంటంటే ఒక రూమ్ ఉంది, ఆ రూమ్ యొక్క లెంత్ 13 meters, బ్రెత్ 9 meters. ఆ రూమ్ లో కార్పెట్ పరిచాడు కదా, ఆ కార్పెట్ పరిచినప్పుడు ఆ కార్పెట్ యొక్క విత్ 75 centimeters. అయితే ఆ కార్పెట్ కి ఒక స్క్వేర్ మీటర్ కి 12 rupees 40 paisa అయితే టోటల్ ఖర్చు ఎంత అడుగుతాడు. ఎప్పుడైనా టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ 1 square meter ఎక్స్పెండిచర్. టోటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ 1 square unit ఎక్స్పెండిచర్. ఫార్ములా గుర్తుపెట్టుకోండి. మరి ఈ కార్పెట్ కి బ్రెత్ ఉంది 75 centimeters, కార్పెట్ యొక్క లెంత్ లేదు. అప్పుడు నువ్వు లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు రూమ్ లో కార్పెట్ ఫిట్ అవ్వాలంటే రూమ్ యొక్క ఏరియా ఈజ్ ఈక్వల్ టు కార్పెట్ యొక్క ఏరియా అనమాట. అక్కడ రూమ్ యొక్క ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ 13 into 9. కార్పెట్ లెంత్ నీకు లేదు, బ్రెత్ 75 centimeters, సెంటీమీటర్స్ మీటర్స్ 100, 75 by 100. ఓకేనా? రూమ్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు కార్పెట్ ఏరియా, ఎందుకంటే ఆ రూమ్ లో కార్పెట్ ఫిట్ అవ్వాలి కాబట్టి. 25 3s are 25 4s are 3 3s are. కార్పెట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 13 into 3 into by 4 అవుతుంది, ఇంటూ 4 అవుతుంది. ఇప్పుడు ఒక స్క్వేర్ మీటర్ ఎంతకు వచ్చి అన్నాడు 12 rupees 40 paisa కదా, ఇది ఇన్ని మీటర్లు కదా, ఇంటూ వేసుకోవాలన్నమాట. అది 12.4 by 10 వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మల్టిప్లికేషన్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఇలా ఉంచాలి, మూడు మల్టిప్లై చేయాలన్నమాట. అది అప్పుడు 13 3s are 39, 13 3s 39 into 4 4s are 16 1, 4 12s are 48 plus 1, 4 4 16 1, 48 plus 1 49 by 10. ఇప్పుడు ఏం చేస్తాము, 496 into 39, 9 6s are 54 5, 9 9s are 81 plus 5, 81 plus 5 86 8, 9 4s are 36 plus 8, 36, 10 4s are 36 plus 8, 36 plus 8 44, 3 6s are 18 1, 3 9s are 27 plus 1 28 2, 3 4s are 12 plus 2 14, 4 4 3 9 1, 19344 by 10, 10తో చేస్తాం కాబట్టి 1934.4 రూపీస్. ఇలా చేస్తాం. నేనైతే ఎలా చేస్తానంటే దీనికి ఎంత సీన్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే 12 rupees 40 paisa మల్టిప్లై చేస్తాను కదా, ఈ నెంబర్ 4తో డివైడ్ అవుతుంది, ఎందుకంటే లాస్ట్ 2 digits 4తో డివైడ్ అవుతాయి కాబట్టి. మన కిందకి వెళ్ళిపోయి ఆప్షన్ లో ఏది 4తో డివైడ్ అవుతుంది అదే నీకు ఆన్సర్ అయిపోతుంది అన్నమాట. అది ఎక్కలేదు చూడండి. 4 ఫర్ ఎగ్జాంపుల్ 4 ఆప్షన్స్ తగ్గించాడు. సపోజ్ నేనైతే మన అదృష్టపల్లి 932.1, 1934.2, 1934.3, 1934.4 అన్నాడు అనుకోండి. సపోజ్ మన అదృష్టం కొలిది ఇది 4తో కాదు, ఇది కాదు, ఇది కాదు, చికెన్ వేస్తాం అనమాట. ఒక తమ్ముడు వేసి అన్ని 4తో డేట్ చేస్తాను. డిజిటల్ మల్టిప్లికేషన్ వేయాలి. డిజిటల్ చూడండి, 9 plus 3 12, 12 అంటే 1 plus 2 3, 13 plus 6 19, 1 plus 9 20 2, 3 4 jar 3 2 jar 6, కిందకి అన్నీ యాడ్ చేశాను 6 రావాలి చూడండి. 8 11 11 plus 19 8, ఇక్కడ చేసి తప్పు చేసానా, 3 plus 9 12 అంటే 1 plus 2 3,
19 అంటే 1 + 9 10 అంటే 1 సారీ 3 × 1 = వాట్ 3 వచ్చింది. కింద కలిపి ఎన్ని కలిపి 3 రావాలి. 8 11 11 + 20 11 + 10 11 + 10 ఎంత అవుతుంది 21 టోటల్ ఎంత 3 ఆన్సర్ అదే చేసుకోవచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ రైట్ రైట్ ఓకే చూడండి మంచి క్వశ్చన్ ఇది. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అన్నాడు. ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ బ్రెత్ కి డబుల్ ఉందన్నాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే బ్రెత్ ని x అనుకోవాలి, లెంత్ 2x అవుతుంది, లెంత్ 2x అవుతుంది. ఓకే ఇట్స్ లెంత్ ఈస్ ఇంక్రీజ్డ్ బై 5 సెంటీమీటర్స్. లెంత్ ని 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ చేశాడు అంటే 2x + 5. బ్రెత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 సెంటీమీటర్స్. బ్రెత్ ను కూడా 5 సెంటీమీటర్స్ పెంచాడు. అప్పుడు ఏరియా ఇంక్రీజ్డ్ బై 75 సెంటీమీటర్స్. అంటే ఇప్పుడు పాత ఏరియా LB x × 2x 2x² ఒరిజినల్ ఏరియా. న్యూ ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్ 2x + 5 × x + 5 2x × x 2x², 2x × 5 10x, 5 × x 5x, 5 × 5 25. ఈక్వేషన్ నెంబర్ 2. ఈ న్యూ ఏరియా ఒరిజినల్ ఏరియా కన్నా 75 ఎక్కువ. అప్పుడు 2x² + 15x + 25 = ఓల్డ్ x² + 75. ఈ రెండు పోతాయి. 25 తీసుకొచ్చాయి 15x. ఈ 25 కోసం -25 అయిపోద్ది. 15x కదా 10 + 15 ఓకే = 50. మరి x = 15 50 by x = 50 by 15. వాడేవాడు కూడా లెంత్ అడిగాడు. లెంత్ ఎంత 2x. మరి చూడండి 2x², 2 5 = 10x. ఇది 2 5 = 10 10 ప్లస్ ఓకే మరోసారి చెప్తాను జాగ్రత్త చూడండి. The length of a rectangle is twice its breadth. The length is decreased by 5. Breadth is increased by 5 అన్నమాట. ఇక్కడ length is decreased by 5 అంటే -5 అన్నమాట. అది breadth is increased by 5. సో అప్పుడు ఓల్డ్ ఏరియా 2x², న్యూ ఏరియా చూడండి 2x - 5 × x + 5 = 2x² + 10x - 5x ప్లస్ ఇంటూ మైనస్ 25. అప్పుడు 2x² 10లో 5 తీస్తే 5x -25. ఈక్వేషన్ నెంబర్ 2. న్యూ ఏరియా ఓల్డ్ ఏరియా కన్నా 75 ఎక్కువ. న్యూ ఏరియా 2x² + 5x - 25 = ఓల్డ్ ఏరియా 2x² + 75. ఈ రెండు పోతాయి. దీన్ని పట్టుకొచ్చండి 5x = 100, x = 20. వాడు అడిగింది లెంత్ = 2x. 220 ఎంత 40. అవర్ ఆన్సర్ ఇస్ వాట్ 40. కానీ చిట్నాడు చేయడు. దీనికి ఇంత సీన్ లేదు. కింద 4 ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్ ద్వారా చేయొచ్చు. జాగ్రత్త చూడండి. ఎవరిని బతిమాలక్కలే. 40 30 25 20 ఉందనుకోండి. లెంత్ బ్రెత్ డబుల్ ఉంది కదా. లెంత్ 40 అయినప్పుడు బ్రెత్ ఎంత అవుతుంది 20. ఇప్పుడు దీని ఏరియా కట్టండి 40 × 20 800. ఇది ఓల్డ్ ఏరియా. మన న్యూ ఏరియా లెంత్ 5 తగ్గించాడు 35.
బ్రెత్ 5 ఏం చేయాలి 25. 35 into 25 875. ఇది మీరు డిఫరెన్స్ 75. ఆన్సర్ 40 అనమాట. మరొకసారి లెంత్ ఎంత అన్నది. ఒరే బాబా లెంత్ ఎంత చేస్తావు 40, నీకు బ్రెత్ తెలిసిపోతే 20. లెంత్ ని అప్పుడు ఏరియా కట్టేస్తావు 800. ఇది పాత ఏరియా. మరి న్యూ ఏరియా కావాలంటే లెంత్ 5 తగ్గించావు 35, బ్రెత్ 5 పెంచావు 25. ఈ రెండు మళ్ళీ 875. ఈ రెండు 75 రావాలి. ఆన్సర్ 40. దట్స్ ఇట్. రైట్. ఒక చూడండి ఎగ్జాంపుల్ 6. A rectangular carpet has area 120 square meters and its perimeter 43. Find the length of its diagonal. ఒక రెక్టాంగిల్ ఏరియా ఇచ్చాడు. ఏరియా లెంత్ ఇంటూ బ్రెత్. ఏరియా ఇచ్చాడు లెంత్ ఇంటూ బ్రెత్ 120. పెరిమీటర్ 2 into L plus B. ఎంత ఇచ్చాడు 46. అప్పుడు L plus B is equal to 23. అయితే ఫైండ్ ఇట్స్ డయాగ్నల్ అన్నాడు. అంటే ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయండి. L plus B whole square is equal to 23 whole square. L plus B whole square ఫార్ములా ఏంటి? L square plus B square plus 2LB. 23 square 529. మరి L square plus B square plus 2 into LB 120. సూపర్. 529 ఇది పట్టుకొచ్చండి. L square plus B square is equal to 529 minus 240. అప్పుడు ఎంత చూసుకోండి జాగ్రత్తగా. 9. 12 minus 4 8. 4 minus 2 289. మరి అడిగిన డయాగ్నల్. డయాగ్నల్ ఫార్ములా రూట్ ఆఫ్ L square plus B square. Root of 289. That is equal to what? 17. ఆన్సర్ వాట్ 17 అలా చేయాలి. చిట్నాడు ఇంత సీన్ చేయడు. చిట్నాడు ఏం చేస్తాడంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ట్రిప్లెట్స్ చూసుకుంటాడు. 3 4 5 ఉన్నాయి కదా. 5 12 13. 7 24 25. 9 40 41. 8 15 17. వాడు డయాగ్నల్ అడిగాడు కదా. ఇప్పుడు వాడు పెరిమీటర్ ఏమనడము ఏరియా ఏమనడమ్మా 120. ఏరియాని లెంత్ ఇంటూ పెడతావు. 12 కాదు 60 కాదు ఇది కాదు ఇది కాదు. హే 120. మన డయాగ్నల్ 17. ఆన్సర్ వాట్ 17. అలా దాన్ని మనము వాడుకోవాలి. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఒక చూడండి. The length of a rectangle is increased by 30%. By what percentage breadth is decreased to maintain the same area అన్నాడు. ఒక రెక్టాంగిల్ యొక్క లెంత్ ని 30% ఇంక్రీజ్ చేసి బ్రెత్ ని ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ చేస్తే ఏరియా మారకుండా ఉంటుంది అడుగుతాడు. ఎప్పుడైనా మనకి ఇక్కడ ఓవరాల్ పర్సెంటేజ్ యూజ్ చేయాలి. ఇంక్రీజ్ అంటే ప్లస్ చేయాలి, డిక్రీజ్ అంటే మైనస్ చేయాలి. ఆ రెండు మల్టిప్లై చేసి బై 100 వేయాలి. చెప్పండి ఇంక్రీజ్ ప్లస్ డిక్రీజ్ మైనస్ ఆ రెండు మల్టిప్లై చేసి బై 100 వేయాలి. ఇంక్రీజ్ కదా ప్లస్ 30 మైనస్ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 30x by 100. నో చేంజ్ అంటే ఇజ్ ఈక్వల్ టు 0. రైట్ ఆఫ్ నో చేంజ్ అంటే 0 వేసుకోవాలి. 0 0 పోద్ది. ఇవన్నీ పట్టుకొచ్చండి. 30 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 3x by 10. సో 30 ఈజ్ ఈక్వల్ టు 10x plus 3x 13x by 10. మరి x ఈజ్ ఈక్వల్ టు 300 by 13. 13 2 is 26. 40. 13 3 is 39. 1 by 13. 13 2 is 26. 40. 13 3 is 13 3 is 39. 1 by 13. మరోసారి ప్లస్ 30 మైనస్ ఎక్స్ మైనస్ 30x by 100 is equal to 0. ఇవి పట్టుకొస్తే ఎక్స్ 0 0 పోతే ఎక్స్ ప్లస్ 10x plus 3x 13x 300. X is equal to okay. So answer is what 23 1 by 3 23 1 by 13. Right out. Right. So the measuring the sides of a rectangular plot are taken
5% increase and length 5% increase, breadth 10% decrease. Find the error percentage in area అని అడిగేటప్పుడు ఒక రెక్టాంగులర్ ఫీల్డ్ ని లెంత్ ఏమో 5% పెంచాడు, బ్రెడ్త్ ఏమో 6% డిక్రీజ్ చేశాడు. లెంత్ 5% పెరిగింది, లెంత్ 6% డిక్రీజ్ అయింది. లెంత్ 5 పెరిగింది, బ్రెడ్త్ 6 డిక్రీజ్ అయింది. ఏరియాలో చేంజ్ ఎంత అని అడిగాడు. ఇంక్రీజ్ అంటే ప్లస్ చేసుకోండి, డిక్రీజ్ అంటే మైనస్ చేసుకోండి. ఆ రెండు మల్టిప్లై చేయండి. 5 × 6 30/100. 5 - 6 -1 minus 0.3. That is equal to -1.3. సో మైనస్ వచ్చింది కాబట్టి డిక్రీజ్డ్ బై 1.3. చెప్పండి, డిక్రీజ్డ్ బై 1.3%. ఓకే, రైట్ అప్. Instead of a walking along two extended sides of the rectangular field, a boy took a shortcut along the diagonal of the field. అంటే ఒక బాయ్ ఇలా బయలుదేరాడు, ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ ఎందుకంటే షార్ట్ కట్ లో వెళ్ళింది డయాగ్రామ్ మీద వెళ్తే చూసుకోండి. ఈడేమో ఇలా వచ్చాడు లాంగ్ కట్ లో, అలా ఆవిడ షార్ట్ కట్ లో వచ్చింది. అయితే saved a distance is equal to half of its longer side. అంటే ఇలా రావడం వలన వాడి డిస్టెన్స్ లాంగర్ సైడ్ సేవ్ అయిపోయింది, అంటే లాంగర్ సైడ్ లో ఆఫ్ అయ్యింది. ఫైండ్ ద రేషియో ఆఫ్ ది షార్టర్ సైడ్ అండ్ లాంగర్ సైడ్ అన్నాడు. అంటే వాడు ఇలా వెళ్ళే బదులుగా, అంటే L+B బదులుగా ఇలా రావడం వలన ఆడికి లాంగర్ సైడ్ లో ఆఫ్ వాడికి సేవ్ అయిపోయింది లాంగర్ సైడ్ లో. ఓకేనా, రైట్ అప్. చూడండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఏ వాకింగ్ అలాంగ్ ద two adjacent sides of a rectangular field, a boy took a shortcut along the diagonal of the field and saved the distance equal to half of the longest side. Find the ratio of the shortest and longest sides అన్నాడు. దీని మీనింగ్ ఏంటంటే ఒక బాయ్ చూడండి, డయాగ్నల్ రూట్ ఆర్ L² + B². ఈ లెంత్ ఈ బ్రెడ్త్ L+B. ఇది ఎంత సేవ్ అయింది? లెంత్ లో ఆఫ్ సేవ్ అయింది L/2. L - L/2 = L/2 + B. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోండి, రూట్ పోద్ది. L² + B². A+B² ఫార్ములా A² + 2AB + B². అప్పుడు 2 పోద్ది, ఈ ప్లస్ అవుతుంది తీసుకెళ్తే మైనస్ అవుద్ది, LB అవుతుంది, B² పోద్ది. 4L² - L², 3L²/4 = LB. LL పోద్ది. సో L ఇటు పట్టుకొచ్చింది B/L. B/L = 3:4. మరోసారి డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ప్లస్ బ్రెడ్త్ మైనస్ L/2. L - L/2 L/2. ఇరువైపులా స్క్వేర్ చేయండి. L² + B² = A+B². A² + 2AB + B². ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ప్లస్ ఆఫ్ తీసుకెళ్తే మైనస్ అయిపోద్ది, LB మిగులుతుంది, B² పోద్ది. 4L² - L², 3L²/4 = B వస్తుంది, LB. LL పోద్ది, 3/4 = B/L. B/L = 3:4. ఓకేనా?